వినుటకు అత్యాసక్తితో ఈ సభలకు వచ్చి ఉండగా ప్రతి మాట, ప్రతి వాస్తవం ఈ పిల్లల హృదయాల్లో పతిలపరచబడి మరింత మెరుగైన స్థితిలో మీ పిల్లల ఎదుట ఈ విత్తనము ద్వారా నిలబడినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఆటంకం నుంచి దూరపరచి ప్రతి విషయంలో మీరే మహిమ పొందాలని వేడుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి అత్యంత పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారు, చీకటి కమ్మినది జలాలక జనాలక అన్నది ప్రశ్న. నిన్నటి దినాన కొన్ని అమూల్యమైనటువంటి సత్యాలు మీరు ఆలోచించమని మీ ఎదుట ఉంచాను. క్రైస్తవులందరి చేతిలో బైబిల్ ఉంటుంది. బైబిల్ ఉంటుందే కానీ ఎంతమంది బైబిల్ని ఆసక్తితో నేర్చుకోవాలనేటువంటి తృష్ణతో నేర్చుకుంటున్నారు అన్నది ప్రశ్న. ఏదో రోజుకొక అధ్యాయాన్ని అగ్రిమెంట్ పెట్టుకున్నట్టుగా దేవునితో మనం చదువుకొని వెళ్ళిపోతే బైబిల్ ఎలా అర్థమవుతుంది? లేదా ఒక సంవత్సరంలో నేను బైబిల్ను పూర్తి చేయాలన్న ఒక టార్గెట్ పెట్టుకొని అర్థమైనా అర్థం కాకపోయినా ముగించాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని దాన్ని ముగించేస్తే ఏదో ముగించామన్న తృప్తి తప్పితే అందులో ఉన్న వాస్తవాలు మనకు ఎలా అర్థమవుతాయి? ఇక ఈ మధ్య కాలంలో బైబిల్ సైజ్ మరీ తగ్గిపోతుంది. పెద్ద బైబిల్ నుండి పాకెట్ బైబిల్ వరకు వచ్చేసింది. అది యవనస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంది పాకెట్ బైబిల్స్. ఎందుకంటే చాలా ప్రాంతాలలో బైబిల్ పట్టుకొని బయట తిరగాలంటే చాలా మందికి నామోషం. ప్రత్యేకించి హైటెక్ కల్చర్ ఎక్కువ ఉంది కనుక. మిమ్మల్ని కాదులేండి, పెద్ద పెద్ద నగరాలలో ఉండే పరిస్థితి చెప్తున్నాను. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే బాగుంటుంది కానీ బైబిల్ ఉంటే ఏం బాగుంటుంది? అయినా బైబిల్ ఏమన్నా మనిషి పుస్తకమా? ఏదో దేవుని పుస్తకం, గాడ్స్ బుక్. అని మనకు గాడ్స్ బుక్తో పని ఏముంది? ఫేస్బుక్తో పని ఉంది. కనుక 24 గంటలు ఫేస్బుక్లో ఉండడానికి ఇష్టపడతారు కానీ 24 గంటల్లో 1 గంట అయినా గాడ్స్ బుక్ దగ్గర స్పెండ్ చేద్దామని మాత్రం అస్సలు మనసు ఉండదు. అందుకే దేవుడు కూడా అలాగైతే నా పరలోకం నాది నీకెందుకు ఇస్తారని ఆయన అలా డిసైడ్ అయిపోతుంది. అవన్నీ జరగకూడదంటే మన ఆలోచన విధానం మారాలి. ఆలోచించకుండా బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతే వాస్తవాలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనిషికి దేవుడిచ్చిన బ్రతుకు పుస్తకమే బైబిల్, ఇంకేదో కాదు. ఒక వస్తువు కొంటే దానికి మాన్యువల్ వస్తుంది, అది ఆ వస్తువు పుస్తకం. ఆ వస్తువును తయారు చేసిన కంపెనీ ఆ వస్తువును ఎలా ఉపయోగించాలో ఒక మాన్యువల్ ఇస్తుంది మనకు. ఈ బ్రతుకునిచ్చిన దేవుడు ఈ బ్రతుకును ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడానికే, చదువుకోవడానికే ఈ బ్రతుకు పుస్తకం ఇచ్చాడు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ద బైబుల్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ మాన్యువల్. ఇది అర్థం కావాలి. టైం ఉంటే చదవడం కాదు, నేను రాత్రి కూడా అది చెప్పాను. వీలైతే చదవడం కాదు, పనులు అయిపోతే చదవడం కాదు. ఖచ్చితంగా ఈ బ్రతుకును ఎలా మనం పండించుకోవాలో, ఈ బ్రతుకును ఎలా సాగించాలో, ఈ బ్రతుకు బండిని ఎలా నడిపించాలో దేవుడిచ్చిన ఈ పుస్తకంలో మాత్రమే రాయబడ్డాయి. అది ముందుగా క్రైస్తవులు అత్యంత జాగ్రత్తగా భయభక్తులతో నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే వాస్తవాలు ఎలా అర్థం అవ్వవో తెలియజేయడానికి నిన్న ఒక మాట మీ ముందు పెట్టాను. అసలు ఈ సభల యొక్క అంశమే ఆలోచనాత్మకమైనది, ఆలోచించమనే ఆ ప్రశ్న వేయడం జరిగింది.
చీకటి కమ్మినది జలాలకా అని నేను అడగడంలో ఉన్న ఉద్దేశం, జలములపై చీకటి కమ్మిందని బైబిల్లో మొదటి అధ్యాయంలో ఉంది కనుక మొదటి పుస్తకం. అది క్రైస్తవ ప్రపంచం ఎరిగిన సత్యం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అది అందరికీ తెలుసు. అయితే చీకటి అన్నది జలముపై కమ్మి ఉందన్నమాట అని అలా మనం ఫిక్స్ అయిపోయాం. కానీ సత్యం అన్నది పైన లేదని, సత్యం యొక్క అడ్రస్ అన్నది బహు దూరంగా ఉందని, అది బహు లోతుగా ఉన్నదని, ఆ సత్యం బయటికి రావాలంటే ఆగి పరిశీలించాలి తప్పితే తొందరపడితే అర్థం కాదు. అందువల్ల నేను మీ ముందు కొన్ని ప్రశ్నలు వేశాను. నిన్న చీకటి అంటే మీరేమనుకుంటున్నారు? చీకటి అంటే ఇదా? ఈరోజు మన చుట్టూ ఉన్న చీకటా అన్న ప్రశ్న వేస్తే, ఈ చీకటే గాని మనం భయపడవలసినంత చీకటి కాదు. ఇది ఒక రకమైన చీకటి, ఇది సహజమైన చీకటి. ఇలాంటి సహజమైన చీకటి ఒకప్పుడు జలముపై కమ్మి ఉండేది. కమ్మి ఉన్నది కాదని చెప్పాను, అది కమ్మి ఉండేను. ఆ జలాలను కలిగించింది దేవుడని, కలిగించిన సృష్టికర్త అంటే జలాలకు ఎంతో భయమని, ఎంతో భక్తని, ఎన్నో నగ్న సత్యాలతో, మన కళ్ళ ముందు కనపడే నిజాలతో, ఉదాహరణలతో సహా, వచనాలతో సహా మీ ముందు పెట్టాను. జలాలకు దేవుడంటే భయము అని చెప్పడానికి ఒకవేళ నిన్నటి దినాన్ని ఎవరైనా మిస్ అయింటే, మన పక్కనున్న సముద్రాన్ని చూస్తే మ్యాటర్ అర్థమైపోతుంది. ఆ సముద్రము తన సరిహద్దు దాటి ముందుకు రాకుండానట్లు దేవుడు దేనిని సరిహద్దుగా పెట్టాడు. దాన్ని ఇసుకన మరీ విడ్డూరంగా లేదు, మరీ వెటకారంగా లేదు. ఏదో నాగార్జున సాగర్ డ్యామ్ లాంటిదో లేకపోతే ఇంకొక డ్యామ్ లాంటిదో పెట్టి డ్యామ్ కట్టేది, అందుకే సముద్రం ముందుకు రాలేదని మనం అనుకోకుండా, బీచ్ దగ్గర నిలబడగానే ఎంతో దూరం నుంచి అలలు ఉవ్వెత్తున ఎగిసిపోతూ అక్కడికి ఏదో మన ఊరిని మొత్తం ముంచేస్తున్నంతగా వేగంగా వచ్చి బీచ్ దగ్గర నిలబడిన మన పాదాలను టచ్ అవ్వగానే వెనక్కి వెళ్ళిపోతాయి. అది చూసి నేనంటే ఎంత భయమని మనం ఫీల్ అవ్వకూడదు. అసలు చరిత్రలో ఏ రోజు ఇసుకను సముద్రం దాటలేదా? ఎన్నోసార్లు సునామీల గురించి మనం వార్తలు విన్నాం. రాగలిగినా ఎందుకు రావట్లేదు అనగా, ఆ సముద్రాన్ని ఆపుతున్నది ఇసుక కాదు అన్నమాట. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఒక అద్భుతమైన విషయం చెబుతాను. మన కళ్ళకు కనపడడం లేదు, కానీ ఆ సముద్రానికి దేవుడు డోర్స్ క్లోజ్ చేశాడు. అప్పుడప్పుడు ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు సముద్రం ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? చాలా దగ్గర అని విన్నాను. నేనెప్పుడు చూడలేదు ఇక్కడ సముద్రం, చాలా దగ్గర ఇక్కడికి అని విన్నాను. అక్కడున్న సముద్రం ఇక్కడికి ఎందుకు రావట్లేదు? డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఎవరు పెట్టారు ఆ డోర్స్? ఎక్కడుంది ఈ సందర్భం? యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనము నుంచి చూద్దాం. జాగ్రత్త. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? ఎక్కడున్నాయి తలుపులు? మీరెప్పుడైనా చూసారా? రోజు చూసే సముద్రం దగ్గర ఎవరైనా ఎప్పుడైనా సముద్రం దగ్గర తలుపులు చూసారా చెప్పండి? కానీ నేను తలుపులు పెట్టానంటున్నాడు దేవుడు. అక్కడ ఆ తలుపులు పెట్టి క్లోజ్ చేశాను. ఎందుకో వచ్చినాం, తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? మూసేశాను. 10వ వచనం. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డ గడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగముల పొంగు అణుపబడుననియు నేను దానికి చెప్పి తిని. నేను చెప్పాను. మరి డోర్స్ ఎక్కడున్నాయి ప్రభు అని అడిగితే, నా మాటే దానికి డోర్.
రేపు ఉదయం లేచి మీరు వెతకండి వెళ్ళి తలుపుల కోసం. తలుపులంటే తలుపులు కాదట, దేవుని ఆజ్ఞే సముద్రానికి తలుపు. ఇంత మహాసముద్రం దేవుడు ఒక్క మాట చెబితే ఆగుతోందంటే జలాలకు దేవుడు అంటే ఎంత భక్తి. అది జలాల పరిస్థితి అని నిన్న చెప్పాను. నోవహు జలప్రలయం అయిపోయిన తర్వాత అరారాతు పర్వతాలపై అరారాతు కొండలపై ఓడ నిలిచినప్పుడు, ఆ ఓడ నుండి జనులు బయటకు వచ్చినప్పుడు మొదటి కుటుంబం నోవహు గారి కుటుంబం. జలప్రలయం తర్వాత ఆ కుటుంబం ద్వారా జన విస్తరణ ప్రారంభించినప్పుడు దాని కింద ఉన్న మైదానాన్ని వారు ఎన్నుకొని ఆ మైదానము గుండా వారు విస్తరించడం ప్రారంభిస్తే, ఆ మైదానాన్ని వారు ఎన్నుకోవడానికి అవతల ఒక నది ఉంది. ఆ మైదానానికి యువతల వైపు ఒక నది ఉంది. రెండు మహానదులు, ఒకటి యూఫ్రటీస్ అయితే మరొక టైగ్రిస్ అని చెప్పాను. ఆ రెండు మహానదుల మధ్య మైదానాన్ని ఎన్నుకొని ఆ జలాల మధ్య జనాలు ఉండడం ప్రారంభించారు. నిన్నటి మాట. కానీ ఆ జలాలకు ఈ జనాలకున్న ఒకే ఒక్క తేడా, జలాలకు దేవుడు అంటే భయం, జనాలకు దేవుడు అంటే అస్సలు భయం లేదు. భయం లేదు కనుకనే ఆనాటి నుండి విస్తరించిన జనులలో అనేక మంది సృష్టికర్తనే నమ్మని స్థాయిలో ఈరోజు దిగజారిపోయారు. ఒక మంచి వీడియో మీకు ఈరోజు తెర మీద చూపిద్దాం అనుకున్నాను. ప్రొజెక్టర్ పనిచేయడం లేదు, వీలైతే రేపు చూద్దాం. మంచి మంచి క్లిప్పింగ్స్ వేసి చూపిద్దాం అనుకున్నాను ఈరోజు. దేవుడే లేడనే స్థాయికి ఈరోజు ప్రపంచ ప్రజలు, దట్టు మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు మరీ తయారైపోయారు. అలా దేవుడు లేడనే వారు ఈనాటి ప్రజలు కాదు, కానీ 20-21 శతాబ్ద కాలంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. కానీ ప్రతి తరములో కూడా దేవుని నమ్మని స్థితిలో జనాలు ఉన్నారనడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఒక రాజ్యాన్ని పరిపాలించిన దావీదు గారు, ఆయన గొప్ప భక్తుడు. ఆయన ఒక కీర్తన రాస్తూ నిన్న మీకు చూపించిన మాట 14వ కీర్తన మొదటి వచనం లేదా 53వ కీర్తన మొదటి వచనం, ఆ రెండు మొదటి వచనాలలో ఉన్న మాట, దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు అనే సర్టిఫికెట్ ఇచ్చాడు అక్కడ. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు, నరుడే దేవుడు లేడంటున్నాడు ఈరోజు. దేవుడు లేడనే నరుడు బుద్ధిహీనుడైతే ఆ బుద్ధిహీనుడు ఎక్కడ నడుస్తున్నాడో నేను చూపించిన చివరి మాట ప్రసంగి గ్రంథం 2:14. ఈరోజు జాగ్రత్తగా దాని నుంచి ప్రారంభిద్దాం, చూద్దాం. తీయని వాళ్ళు కూడా తీయాలి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం ప్లీజ్. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడికి కళ్ళే కనపడటం లేదు. జ్ఞానికేమో కండ్లు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడికి కళ్ళే కనపడటం లేదు. కళ్ళెందుకు కనపడటం లేదని అడిగితే అక్కడ చెప్పాడు, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. అక్కడేద్దాం ప్రశ్న, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నది పగల్లోనా రాత్రి? బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తున్నది పగటిలోనా రాత్రిలోనా? అదేంటండి, చీకటి రాత్రి కదా ఉండేది, పగల్లో చీకటి ఎక్కడ ఉంటుందని మీరు అనుకుంటే ఈ చీకటి వేరని చెప్పాను ముందే. ఈ ప్రసంగి గ్రంథంలో కనబడుతున్న చీకటి ఆది కాండంలో కనపడుతున్న చీకటి కాదు. ఏమిటి ఆది కాండంలో ఉన్న చీకటికి ప్రసంగి గ్రంథంలో ఉన్న చీకటికి ఉన్న వ్యత్యాసం అంటారా? వెరీ సింపుల్. ఆది కాండం 1వ అధ్యాయంలో ఉన్న చీకటి ప్రపంచానికి తెలిసిన చీకటి, కాకపోతే అది విశ్వం పైన జలాలపైన ఒకప్పుడు ఉండింది. అలాంటి చీకటి ఈరోజు మన కళ్ళ ముందున్న చీకటి. ఈ సహజమైన చీకటి అందరికీ తెలిసిన చీకటి, దాని గురించి ఇంకెక్కువగా తెలుసుకోవలసిన అవసరం లేని చీకటి. కానీ బుద్ధిహీనుల గురించి మాట్లాడుతూ, బుద్ధిహీనులు అన్న వారు చీకటి యందు నడుస్తున్నారంటే ఆ చీకటి ఏ చీకటి? ప్రపంచానికి తెలియని చీకటి, ప్రపంచం తెలుసుకోవలసిన చీకటి, తన శాస్త్ర పరిజ్ఞానంతో సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న ఈ ప్రపంచం
శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న ఈ ప్రపంచం తన మేధా సంపత్తితో ఇంతవరకు పేరుగాంచిన శాస్త్రవేత్తలు పుట్టిన గడ్డ ఈ భూ ప్రపంచం. ఎన్నో పురస్కారాలు అందుకున్న ఈ మేధావి వర్గం తాము రాసిన రచనలలో, జాగ్రత్తగా విందాం ప్లీజ్, నేను ఉపన్యాసం చేయడం లేదు, ప్రసంగాలు చేయడం లేదు. ఉపన్యాసం చేయడానికి, ప్రసంగం చేయడానికి నేను ఒక రాజకీయ నాయకుడిని కాదు. ఈరోజు మనందరి జీవితాలు బలపడాలి. మన హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళవలసిన మాటలు ఈరోజు ఖచ్చితంగా అందాలి. అందుకే ఈ 3 రోజుల సభలు మనం నేర్చుకోవలసిన జ్ఞానం ఏంటి, మనం నేర్చుకుంటున్న జ్ఞానం ఏంటి, మనలో ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి మహాజ్ఞానం ఏంటి. ఈరోజు మనం వేలకు వేలు ఖర్చులు పెట్టి లక్షలాది రూపాయలు వ్యయం చేసి నేర్చుకుంటున్న జ్ఞానం ఏంటో ఈరోజు మనకు అర్థం కావాలి. 60-70 సంవత్సరాల వరకు మనల్ని నడిపించే లేదా మనకు ఉపయోగపడే 4 మాటలు నేర్చుకుని సర్టిఫికేట్లు సంపాదించి ఇదే జీవితం, దాని కొరకు ఎన్నో క్వాలిఫికేషన్లు సంపాదించాను. అవే నా క్వాలిఫికేషన్లని మన విజిటింగ్ కార్డుల పైన పక్కన తగిలించుకోవడానికి ఇవన్నీ చదువులు. మన భవిష్యత్తును సరిగా చెప్పలేనప్పుడు బుద్ధిహీనుడు చీకటి ఎందుకు నడుస్తున్నాడు అంటున్నాడు దేవుడు. అక్కడ అడగాలి, ఇప్పుడు ఆ చీకటి ఏంటి ప్రభువా? నా చిన్నతనంలో బడిలో నా టీచర్ చెప్పలేదు ఈ చీకటి గురించి, కొన్ని మీకు చెప్పారేమో చెప్పండి. కేజీ నుంచి పీజీ వరకు నేను చదువుకున్న చదువులలో ఎక్కడ కూడా ఈ చీకటి గురించి ఒక్క ముక్క ఒక్కరు రాయలేదు. ఒక్క విశ్వవిద్యాలయం దీని పాఠ్య పుస్తకాలలో కరిక్యులంగా పెట్టలేదు, సిలబస్ లో. మన జీవితాలకు అవసరమైన ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ దేవుడు చెబుతుంటే ఈ మాట ఎందుకు ప్రపంచ పుస్తకాల్లో కనపడడం లేదు? అంత జ్ఞాన స్థాయికి ఎదగలేదనే చెప్పాలి. ఎదగలేదు కనుకనే పేరుగాంచిన వాళ్ళు ఈరోజు దేవుడు లేడని బుద్ధిహీనమైన మాటలు చెబుతున్నారు. ఈరోజు మనం ఎందుకు బాధపడాలనంటే అలాంటి వారు ఈరోజు ఈ యువతకు, చదువుకుంటున్న విద్యార్థులకు రోల్ మోడల్స్ గా తయారయ్యారు కనుక. వాళ్ళు చెప్పింది వేదం, వాళ్ళు చెప్పిన మాటలే వేద వాక్కులు. ఒక శాస్త్రవేత్త నిలబడి దేవుడు ఉన్నాడనంటే మిగిలిన వాళ్ళందరూ జై కొట్టే రోజులు ఇది. అదే శాస్త్రవేత్త పక్క నిలబడి దేవుడు లేడని చెబితే ఎస్ జెండాకు జై అనే రోజులు ఇవి. అలాంటి వారు బుద్ధిహీనులు అంటున్నాడు. దేవుడన్నా, దేవుని మాటన్నా వీరికి అవసరం లేదు. దేవుని వాక్యమును నిరాకరించిన వారు, అలా దేవుని వాక్యమును నిరాకరించిన వారి గురించి బైబిల్లో ఉన్న ఒక అద్భుతమైన మాట చూద్దాం అందరూ కలిసి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం పిల్లరా. ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞానులు అవమానము నొందిన వారైరి. ఆ జ్ఞానులు అవమానము నొందిన వారు అవుతారు కంపల్సరిగా. దేవుడు లేడంటే, దేవుడు ఉన్నాడని చెప్పడానికి మాట్లాడబడుతున్న మాటలు వారు వింటే విస్మయం పొందుదురు. నెక్స్ట్, విస్మయం పొంది చిక్కున పడాలి. ఆ తర్వాత ఎందుకనగా వాళ్ళు చేసిన తప్పు తమ జీవితంలో దేవుని వాక్యమును నిరాకరించిన వారికి ఏ పాటి జ్ఞానము కలదన్నాడు అక్కడ. వారికి ఏ పాటి జ్ఞానము కలదు. అది చాలా పెద్ద మాట, అది చాలా పెద్ద మాట. ఒక శాస్త్రవేత్తని ఈరోజు తెర మీద చూపిద్దాం అనుకున్నాను. అతని మాటలు ఈరోజు మీరు వినలేకపోతున్నారు కనుక నేనే చెబుతున్నాను అతని మాటలు. అతను ఎవరైనా కూడా ఈ సృష్టిని ఎవరు చేశారు అని అడిగితే, అతన్ని ఎవరైనా కూడా ఈ సృష్టిని ఎవరు చేశారని అడిగితే, ఇఫ్ సంబడి ఆస్క్స్ మీ హూ హ్యాస్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్, అతను అన్నమాట ఐ టెల్ దెమ్ ఈవెన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ నో మీనింగ్ అంటాడు. దాని తెలుగులో చెప్తున్నాను, ఎవరైనా నన్ను ఈ సృష్టిని ఎవరు చేశారు అని నన్ను అడిగితే నేను ఇచ్చే జవాబు ఏంటంటే అసలు ఆ ప్రశ్నకే అర్థం లేదంట. నేను
ఎందుకంటే దిస్ యూనివర్స్ హ్యాస్ కమ్ ఇంటు ఎగ్జిస్టెన్స్ బికాస్ ఆఫ్ ఎ బిగ్ బ్యాంగ్. అతను అన్నమాట, ఈ విశ్వం అనేది ఉనికిలోనికి ఎలా వచ్చిందనంటే ఒక పెద్ద శబ్దం వల్ల నిన్న చెప్పానమాట నేను. ఆ పెద్ద శబ్దము మొదలవగా, ఆ పెద్ద శబ్దము మొదలైన తర్వాతనే కాలం అనేది స్టార్ట్ అయింది. టైం. అంతకు ముందు టైమే లేదుగా. ఇతను ఎంత జ్ఞానంగా ఆలోచిస్తున్నాడు చూడండి. అంతకు ముందు టైమే లేదుగా. ఈ సృష్టి పుట్టడం కంటే ముందు టైమే లేనప్పుడు హౌ కెన్ యూ సే దట్ గాడ్ హ్యాడ్ సమ్ టైమ్ టు క్రియేట్ దిస్ యూనివర్స్ అని అడుగుతున్నాడు. టైమే లేదు బిగ్ బ్యాంగ్ కంటే ముందు. దానికి ముందు టైం ఎక్కడది? ఒకవేళ టైమే లేనప్పుడు టైం తీసుకొని సృష్టించేసే అవకాశం ఎక్కడ అంటున్నాడు? బుద్ధిహీనమైన మాట, అర్థం లేని మాట. ఈ బిగ్ బ్యాంగ్ కంటే ముందు టైం లేదంటున్నాడు. విచిత్రం అది. ఈ బిగ్ బ్యాంగ్ కంటే ముందు, అతని దృష్టిలో బిగ్ బ్యాంగ్ పోనీ అది అనుకుందాం కొద్దిసేపు. ఈ సృష్టి పుట్టుక అతని సృష్టి అన్నాడు, క్రియేషన్ అన్నాడు, యూనివర్స్ సరే విశ్వం. విశ్వం పుట్టుకతోనే టైం ప్రారంభమైతే విశ్వం పుట్టడం కంటే ముందు టైం ఎక్కడ ఉంది? అలాంటప్పుడు దేవుడు టైమే లేనప్పుడు దీన్ని ఎలా చేస్తాడంటున్నాడు. అసలు అర్థం లేని మాట. కాలం గురించి మాట్లాడితే ఈరోజు విశ్వంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఈ విశ్వంలో ఒక సౌర కుటుంబం ఉంది, మన సౌర కుటుంబం. అందులో గ్రహాలు ఉన్నాయి. ఒక చిన్ని మాట మనం ఆలోచిద్దాం. టైం గురించి మాట్లాడితే భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతుంది, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మన పక్కన ఉన్న అంగారక గ్రహం తన చుట్టూ దాన్ని తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ దాన్ని తిరగడానికి ఒక కాలం పడుతుంది, భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక కాలం పడుతుంది. మన పక్కన ఉన్న అంగారక గ్రహం తన చుట్టూ దాన్ని తిరగడానికి ఒక కాలం పడుతుంది, అదే గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక గ్రహం పడుతుంది. ఈరోజు అష్టగ్రహాలు అంటున్నాం మన గ్రహాలని. ఈ అష్టగ్రహాలు ఒక్కొక్క దానికి ఒక టైం ఉంది. భూమికి ఉన్న టైం వేరు, జూపిటర్కి ఉన్న టైం వేరు. ఏమంటే తెలుగులో మాట్లాడుకుంటే బృహస్పతికి ఉన్నటువంటి టైం వేరు, అంగారకుడికి ఉన్న టైం వేరు, శుక్రుడికి ఉన్న టైం వేరు. కాలాలలో ఒక గ్రహానికి మరొక గ్రహానికి కాలాలు వేరుగా ఉన్నప్పుడు అంతెందుకు మనం ప్రతిరోజు చూసే ఈ సూర్యుడు కూడా తన సౌర కుటుంబాన్ని అంతటిని వేసుకొని మనం ఉన్న ఈ పాల